జై హింద్. నేను మీ కోచ్ గిరి నేషనల్ అథ్లెట్. అకాడమీలో ఉన్న విద్యార్థులకి స్విమ్మింగ్ నేర్పించడం జరుగుతుంది. ఈరోజు మన గ్రౌండ్ అవతల ఉంటుంది, ఈ క్వారీ ఇవతల ఉంటుంది. జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్ లా ఇటు స్విమ్మింగ్ వచ్చినాము. కొందరికి వచ్చు విద్యార్థులకు, కొందరికి వచ్చు కానీ కొందరు రాదు, వాళ్ళకి నేర్పిస్తాం. ఇప్పుడు ఈ అబ్బాయికి ఫస్ట్ 5 లీటర్ బాటిల్ కట్టి, ఎంటీ బాటిల్ కట్టి ఈత కొట్టించినాము. ఓకే, సక్సెస్ఫుల్గా కొట్టేసిండు. మంచిగా ఈత నీట్గా కొట్టిండు. తర్వాత ఈ బాటిల్ కట్టకుండా మళ్ళీ వదిలినాము, ట్రయల్ వదిలినాము. నీట్గా హ్యాండ్స్ మూమెంట్, లెగ్ మూమెంట్ కరెక్ట్ ఉన్నాయి కదా అని చెప్పి వదిలేసినాము. వదిలేసిన తర్వాత బాటిల్ ఇప్పేసి నీళ్ళకు వదిలేసినాము. వదిలేసిన తర్వాత నీట్గా కొద్దిగా దూరం బాగానే స్విమ్మింగ్ చేసిండు ఈ అబ్బాయి. కానీ ఒక కొంచెం సమ్ డిస్టెన్స్ పోయిన తర్వాత బ్రీతింగ్ కంట్రోల్ కాలేదు, ఇంకోటి ఎనర్జీ కూడా సరిపోలేదు. అట్లా దమ్మట్టేసిండు. ఆ పక్కనే మన బాగా వచ్చిన ఈతలు ఇద్దరికి బాగా వచ్చు, స్విమ్మింగ్ బాగా వచ్చు ఆ పిల్లలకి. ఆ ఇద్దరు పోయి ఆ పిల్లని కొంచెం బయటికి వచ్చేసిండు. ఆల్రెడీ బాటిల్ ఉంది వాళ్ళతో, ఎంటీ బాటిల్. ఆ పిల్లని ఎంటీ బాటిల్ ఆ పిల్లోనికి ఇస్తే ఆ పిల్లోడు ఆ బాటిల్ పట్టుకొని బయటికి వచ్చేసిండు. కొంచెం టెన్షన్ అయింది, ఎంతకైనా అనిపించదా. పక్కన ఎంత ఉన్నా, నేను దగ్గరనే ఉన్నా కానీ ఆ పిల్లానికి ఎనర్జీ సరిపోతలేదు. అంటే ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాడు కదా, అట్లా ఇబ్బంది అయింది. మీరు కూడా ఏంటంటే, మీకు నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు కూడా ఇలాంటి సాహసం చేయొద్దు. ఎందుకంటే మెయిన్ స్విమ్మింగ్ బాగా వచ్చిన వాళ్ళు ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళు ఉంటేనే ఈ స్విమ్మింగ్ నీళ్ళల్లో దిగడము, ఈ స్విమ్మింగ్ నేర్చుకోవడం చేయాలి. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఉండండి. ఓకే. ఇంకోటి, ఆ బాటిల్ ముందర ఇగ్గిండు, ఆ పిల్లాడు మునిగిండు, ముంగల ఇగ్గిండు ఆ పిల్లోడు వరుణ్. అయితే ఆ బాటిల్ ఎందుకు బయటికి వెళ్ళిపోతుంది, ఆ పిల్లాడు బాటిల్ చూడట్లేదు, అంటే కనబడతలేదు, టెన్షన్లో ఉన్నాడు. అదేంటంటే ఈ వాటర్ కదలికకు ఆ బాటిల్ అనేది సైడ్కి వెళ్ళిపోతుంది, గాలి ఉంటుంది కాబట్టి. అట్లా ఎవరైనా మునిగిపోయే సిచ్యువేషన్స్ ఉంటే మనము బాటిల్ హ్యాండ్కి ఇవ్వాలి, ఇట్లా పడేయొద్దు. వాటర్కు కొట్టుకోపోతుంది, సైడ్కి వెళ్ళిపోతుంది బాటిల్. చూడండి, అసలు 2 సార్లు 3 సార్లు మునిగిండు. మల్లేసిన అయితే మొదటి టోటల్గా ముంచేసిండు ఆ పిల్లాడు, ముంచేసి పైకి లేచిండు. ఇక నేను ఇక పక్కనే ఉన్నా, కానీ ఇక్కడ నా కొంచెం ఉండే ముందుకు ఇంకా ఒడ్డు, కానీ అయినా ఆ పిల్లాడు బ్రీతింగ్ కంట్రోల్ కాలేదు, సరిపోలేదు స్ట్రెంత్ కూడా. ఇక తర్వాత బాటిల్ మల్లేసి తీసుకొచ్చి హ్యాండ్కి ఇవ్వమంటే ఆ బాటిల్ తీసుకొని మెల్లగా బయటకు వచ్చేసింది. చూడండి అట్లా. ఎందుకంటే ఈత నేర్పించేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాల్సి వస్తుంది. టెన్షన్లా వాళ్ళకి మనం ఏం చెప్తున్నామో అర్థం కాదు, కరెక్ట్ గైడ్లైన్ చేయాలి. ఎవరు ఇలాంటి మిస్టేక్స్ చేయొద్దని ఈ వీడియో పెడుతున్నాండి యూట్యూబ్లో. రిలాక్స్. ఇక్కడ రా. టెన్షన్ ఆగరా. అరే దా ఇక్కడ రా, ఇదలరా. జెర్సే బాగా కూల్. టెన్షన్ పడక వాడు భయపడ్డాడు. మీరేం చేసారు? ముంచుతుండు కరెక్టే, ఇది కనీసం ఇవ్వాలి కదరా. మన దానికి పోయి బాటిల్ హ్యాండ్ చేయాలి, హ్యాండ్ టు హ్యాండ్ చేయాలి. వాడు ముంచుతున్నాడు. ఎన్నిసార్లు నీకు తెలుసాడు? అవులగాడు ఇక్కడ టెన్షన్ పడక. ఏం కాదు, నీ ఫేస్ ఎక్స్ప్రెషన్ బట్టి అర్థమైపోయింది. నువ్వు టెన్షన్ పట్టాడు, బాగా ఫుల్ టెన్షన్ పట్టాడు. రిలాక్స్. మింగినావా నీళ్ళు? ఎన్ని మింగినావు? ఈత రాదు, స్విమ్మింగ్ పూల్ నేర్చుకున్నవాడికి ఈత గజ ఈతగాడు కాదు, ఎప్పటి కాలేడు. ఎప్పుడైతే లోతున నేర్చుకున్నప్పుడే అప్పుడే ఈత వస్తుంది మనకి, గుర్తుపెట్టుకో. 2 3 4 దుగ్గురా.
ఆడుకోతాం 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 పోతాం ఆడుకోతాం బర్రె పిల్లరా ఇది బర్రె పిల్ల పట్టుకో డబ్బా పట్టుకో డబ్బా 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 పట్టుకోరా డబ్బా గజయితాలు ఎవరున్నారా మళ్ళా నేను చెప్తా ఇప్పుడు చెప్తా చూడండి స్విమ్మింగ్ నేర్చుకునే ఈత బోట పడతాంగా ఈత కొడతాంగా ఈ వెంకలు గుంజాలే ఇటు ఇట్లా తన్నాలి లేపి తంత ఏమైందంటే ఇది బ్యాలెన్స్ చేస్తే బాడీగా ఇట్లా తన్నంగానే ఈ ఫోర్స్ కాళ్ళ ఫోర్స్ పోయి నీళ్ళ మీద బాడీ మన బాడీ పైకి తెలుపుతుంటది. ఇదేం చేస్తుందంటే ఇది ఏం చేతులు ఏం కంట్రోల్ చేస్తాయంటే ముందరికి మూవ్ అవుతుంటది బాడీ ముందలు మూవ్ అవుతుంది ఆటోమేటిక్ గా మన బాడీ అనేది లైట్ వెయిట్ అవుతుంది తేలుతుంటది పైకి అర్థమైందా కాళ్ళు చేతులు అందుకే కొడతాం అనమాట. ఈత నేర్చుకుంటారు కాలు చేతులు ఫస్ట్ కొట్టాలి కాలు చేతులు కొట్టపోయింది అనుకో వాడు అందులోకే మునిగిపోతాడు లోపలికి అట్లా టెన్షన్ పడకు ఏం టెన్షన్ పడకు ఆటోమేటిక్ తెలుపుతుంది అది నేనున్నా ఓకే రెడీ సార్ అరే ఆర్మీలో పోయిన తర్వాత కూడా ఇట్లా వస్తారా ఇట్లా తెలుపుతా ఇట్లా ఈత కొట్టిపిస్తారు బిడ్డ గో రెడీ ఏం కాదు పో వదిలే నువ్వు వదిలే లే నువ్వు అడుగు పండురా పడుకో గో నువ్వు చేతులేమో ఇట్లాను కాలేమో ఇట్లా కొట్టు కొట్టు వెనకాలకి ముందరగా ఇట్లా కొట్టు కాలు ఇది చూడు కాలు ఇట్లా కొట్టు చేతులు మాత్రం ఇట్లాను ఇట్లాను లోపటగా లోపటగా మా స్టమక్ కిందికి నీళ్ళు ఇట్లా తోడుకోవాలి ఇట్లా పో వెళ్ళి బిడ్డ వస్తుంది పో బిడ్డ అరే గో గో పో అంతే అంతే వెరీ గుడ్ శబాస్ శబాస్ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ అంతేరా వెరీ గుడ్ నైస్ నాన్న ఇక్కడ తీసుకురా ఏం టెన్షన్ వస్తుంది ఏం ఇక్కడ తిరుగు బాబు రే వస్తా ఆడే వస్తానులే వెరీ గుడ్ ఇట్లాను బాబు గుంజు కాలు కొట్టరా కాలు కొట్టి ఇట్లా కాలు కొట్టు పెట్టా శబాస్ వచ్చిందా ఓ బాబు అర్థమైందా డన్నా రైట్ నెక్స్ట్ ఇంకే కొట్టరా వాడు వస్తారు పో పక్కపోటి వస్తారు పో అరే మహూనా రే జావా బేటా ఇప్పుడు డేర్ చేయకపోతే ఎప్పుడు డేర్ చేయలేవు వెరీ గుడ్ శబాస్ శబాస్ అక్కడ యాదే యాదే అక్కడ ఉమ్ము వాటర్ ఉమ్మేసేయి ఇట్రా 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 టెన్షన్ వాడకి ఇట్రా ఆయన ఓన్లీ బాటిల్ పట్టుకొని ట్రయల్ చేస్తున్నాడు రెడీ రెడీ గో వెరీ గుడ్ చేతులు కొట్టు కాలు కొట్టు చేతులు ఆడిరా అది వెరీ గుడ్ శబాస్ వెరీ గుడ్ ఇంకేమంటారా రైతా వాడు ఉన్నాడు నేను తీసింది అనుకోవాలి కాలుకి దెబ్బ తాకింది సార్ వద్దు మళ్ళీ వద్దానా
डब्बा हट करो डब्बा हट करो रे आयसम ले डब्बा हट करो ले डब्बा हट करो डब्बा हट करो रे నేను అడ్డానికి అమ్మాత వచ్చి ముంచుతా బిడ్డ తీసుకోవాలి కొద్దిగా అటు ఇక పట్టుకోవే అరే ఉండరా జరా ఉండరా కూసో 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 తెగదగినా ఇక రా బిడ్డ కర్రా వెల్కమ్ ఇది ఇక్కడి ఇది ఒక్క నిమిషం అదో ఇతర ఇద్దరు వండి మీకు పోటీ వండి ఆల్రెడీ వస్తుంది నీకు ఈత క్లియర్ అయిపోయింది ఆల్రెడీ అరే నువ్వు పోరా నేనున్నగా గాడి నీకు దమ్ దమ్ ఇక్కడ నువ్వురా నువ్వు కట్టుకోబెట్ట నీట్ కట్టరా ఆడిపిద్దాం పుంజాట ఆడతాను పుంజు పుంజు వదిలి వదిలి ఆటోమేటిక్ అదే లూజ్ అవుతుంది అంతే ఎవడేమని అడిగా నిన్ను మళ్ళీ ఇంకోసి ఈతన్నావు అనుకో నేను గుండు దాటకముందే పట్టుకుంటా నేను ఈ గుండు దాటకముందే ఊరుకోసారి దానికి బిడ్డ ఎక్కడ నువ్వుదా నడు నువ్వు అవతల ఇతరున్నాడు బాటిల్ పట్టుకో బాటిల్ పట్టుకో నేను ఉండనే నీకు కాదు వాడుతాను ఉంటుందా రేపు